ఓం నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాం. ఈరోజు మన ప్రస్తావన క్రియాయోగము ధ్యానమునకు ఎలా ఉపకరిస్తుంది, ప్రాణాయామం అనేటువంటిది ఏ విధముగా మనసుకు సహకరిస్తుంది అన్నటువంటి అంశములపైన మనకు తెలిసినంతలో ప్రస్తావన చేసుకుందాం. సనాతన కాలం నుండి కూడా మన భారతావనిలో ఎందరో యోగులు, యోగీశ్వరులు, మునులు, మునీశ్వరులు, అవధూతలు, పరమహంసలు, పరివ్రాజకులు అవతరించారు. అయితే ఎవరేం చెప్పినప్పటికీ కూడా మానవ జన్మను సార్థకమనర్చుకొనుటే ఇందులో ఉన్న పరమార్థం. ధ్యానం చేసినా, యోగం చేసినా, జపం చేసినా, తపస్సు చేసినా, ఏ ఉపాసనలు ఆచరించినప్పటికీ కూడా అందులో ఉన్న పరమార్థాన్ని గుర్తించాలి, అందులో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించాలి. ఏదో నేను సాధన చేస్తున్నాను, యోగం చేస్తున్నాను, జపములు ఆచరిస్తున్నాను, ఉపాసన చేస్తున్నానని అంధవిశ్వాసాలకు ఎప్పుడు కూడా అవకాశము ఇవ్వకూడదు. ఇక్కడ అంధవిశ్వాసాలకు అవకాశం ఇవ్వకూడదు అంటే శాస్త్రమే ప్రమాణం. శృతి, యుక్తి, అనుభవం ద్వారా సద్గురువులు మనకు బోధ చేయాలి. ఆ సద్గురువుల దగ్గరకు మనం వెళ్ళి నిజ నిర్ధారణ ఏమిటో తెలుసుకొని జన్మను చరితార్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కొందరు యోగం గొప్పదంటారు, కొందరు ధ్యానం గొప్పదంటారు, కొందరు ఉపాసనలు గొప్పవి అంటారు, కొందరు మంత్రజపం గొప్పదంటారు. మరి ఎవరు చెప్పేది సత్యం అనుకోవాలి? ఈ సాధనలన్నీ కూడా పలు రకాలుగా ఉన్నవి, ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవాన్ని చెప్తూ ఉన్నారు. అయితే అటువంటి కాలంలో 72 మతాలను సమన్వయపరచి వేదాంత సిద్ధాంతాన్ని ప్రబోధన చేశారు జగద్గురు శంకరాచార్యులు వారు. వేదమే ప్రామాణికం, ఆ ఉపనిషత్తులే పరమ ప్రమాణం, అద్వైత సిద్ధాంతమే పరమగమ్యము, పరమశ్రేష్టమని కూడా మనకు బోధించడం జరిగినది. అయితే ఈ ధ్యానయోగము, మంత్రయోగము, లయయోగము, హఠయోగము, రాజయోగము ఇవన్నీ కూడా ఉపనిషత్తుల్లో కొన్ని భాగాలు మాత్రం. కొన్ని ఉపనిషత్తులు ధ్యాన బిందోపనిషత్తు, నాద బిందోపనిషత్తు, అమృత బిందోపనిషత్తు, కైవల్యోపనిషత్తు, ఇటు ఉపనిషత్తులు ఉపాసన కూడా చెప్పాయి, ధ్యానయోగాన్ని కూడా చెప్తూ వచ్చాయి, యోగాలు కూడా చెప్తూ వచ్చాయి. అందుకనే 108 ఉపనిషత్తులలో కొన్ని ఉపనిషత్తులు కేవలము అద్వైతాన్నే బోధిస్తూ వచ్చాయి. కొన్ని ఉపనిషత్తులు కర్మకాండను, ఉపాసనకాండను, ధ్యానయోగాన్ని, జపాన్ని కూడా ఆచరించే విధానాన్ని మన మహర్షులు కనుగొన్నారు. మంత్రద్రష్టలై, దార్శనికులై ఒకవైపు యోగాన్ని కూడా దర్శించారు, మరొక వైపు అద్వైత స్వరూపుడైన ఆ పరబ్రహ్మ తత్వం అనగానేమని ఉన్నది ఉన్నట్టుగా అనుభవాన్ని గడించి సమాజానికి చక్కటి సందేశాన్ని ఇచ్చారు. మనం సూక్ష్మబుద్ధితో ఏది సత్యము, ఏది నిత్యము, ఏది శాశ్వతము అనేటువంటి అంశాన్ని మనముగా విచారణ చేసుకోవాలి. యోగములు ఎప్పుడూ కూడా ప్రాణాయామం చేయమంటాయి. సకల యోగములలో ప్రాణాయామము రాజు వంటిది. కాబట్టి ఈ ప్రాణాయామమునకు మనసుకు అత్యంత సహితం, దగ్గరగా ఉన్నది. మనోవాయువు, ప్రాణవాయువు ఈ రెండూ ఒకటే. పరిపరి విధాలుగా పరిగెత్తే మనసు ఉచ్ఛ్వాస నిశ్వాసలను అదుపు చేసినప్పుడు క్రమంగా ఆగుతుంది. అందుకని మనసు వ్యాకులతగా ఉన్నటువంటి వారు, చాంచల్యముగా ఉన్నటువంటి వారికి, మంద మధ్యమాధికారులకు యోగం చెప్పబడింది. ఎప్పుడు ఎక్కువగా యోగమే చేయమని చెప్పారు. స్వామి వివేకానంద కూడా
ఎక్కువ యోగాలనే ఆచరించే విధానాన్ని చెప్పడం జరిగింది. యోగం అనేటువంటిది అడ్డదారి. సరాసరి బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మ అనుభవాన్ని పొందలేం కదా. అట్టి పొందలేకపోవడానికి మనసే కదా ప్రతిబంధకము. మనసు పరిపరి విధాలుగా వ్యాకులత చెందుతూ ఉంటుంది. అందుకని యోగశాస్త్రములన్నీ కూడా ప్రాణాయామం అనేటువంటి యోగ విద్యను బోధించడం జరిగినది. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఈ 8 అంగములనే అష్టాంగ యోగము అంటారు. గడిచిన కాలంలో బుద్ధుడు కూడా ఈ యోగాన్ని ఆచరించారు. ఈ యోగాన్ని ఆచరించినటువంటి వారికి మొట్టమొదట కలిగేటువంటి అనుభవం ఏమిటంటే శరీరం తేలికవుతుంది, ముఖ వర్చస్సు మారుతుంది, కంఠ స్వరం స్పష్టంగా ఉంటుంది, ముఖ వర్చస్సు దేదీప్యమానముగా ప్రకాశిస్తుంది, శరీరం తేలికవుతుంది, ఆకలి దప్పికలు మందగిస్తాయి, సత్వగుణం అభివృద్ధి చెందుతుంది. ఎందుకు అంటే మనోమాలిన్యం పరిపక్వత కలిగినప్పుడు తమోగుణము, రజోగుణము తగ్గుతాయి, సత్వగుణం అభివృద్ధికి వస్తుంది. సత్వగుణం అభివృద్ధికి వచ్చినప్పుడు ఆత్మానాత్మ విచారణ చేసే సామర్థ్యము కలుగుతుంది. అందుకని ఉత్తమాధికారులకైతే గడిచిన కాలంలో, గడిచిన జన్మల్లో వారు సాధనలు చేశారు కనుక వారు ఈ జన్మలో ఈ యోగాభ్యాసాన్ని, యోగ శాస్త్రాలను పెద్దగా అనుభవానికి తెచ్చుకోరు. పూర్వ సంస్కారం వలన శ్రవణ మనన నిధిధ్యాసనతో యోగులు ఏ సాధన చేసి పొందారో ఆ సాధనను కేవలం శ్రవణ మాత్రం చేతనే ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి మహానుభావులు మన భారతావనిలో ఉన్నారు. ఒక చోట పరిశ్రమ ఉన్నది, మరొక చోట కేవలము శాస్త్ర ప్రమాణముతో శృతి, యుక్తి, అనుభవము ద్వారా సాధనల కంటే ముందే ఉండబడినటువంటి ఆ పరబ్రహ్మ తత్వాన్ని తన స్వరూపముగా గుర్తిస్తాడు. పరబ్రహ్మం అనగా అనేదో కాదు, అది నా స్వరూపమే అని చెప్పి సకల శాస్త్రముల సారము పరమాత్మ స్వరూపం ఒకటేనని చెప్పి పరమాత్మ ఒక్కడే, దేశమాన కాలాలకు అతీతంగా ఉన్నది పరిపూర్ణ బ్రహ్మము. ఆ బ్రహ్మము యొక్క సాధన చేసేటువంటి సాధకుని యొక్క ఆత్మస్వరూపమై ఉన్నదని చెప్పి ఉపనిషత్తులు బోధ చేస్తాయి. శంకరాచార్యులు వారి యొక్క ప్రబోధ కూడా ఇదే. సాధన చేసి పొందబడేటువంటిది కాదు, అది సిద్ధ వస్తువే కానీ సాధ్య వస్తువు కాదు అని ప్రబోధించడం జరిగినది. అయితే మన ప్రవచనాల్లో ఎక్కువగా ఈ వాక్యాన్ని వాడుతూ చెప్తూ ఉంటాం. ఎందుకని? సూక్ష్మబుద్ధి గలవారు ఈ అంశాన్ని గుర్తిస్తారని. అందుకని యోగ శాస్త్రాలన్నీ కూడా మనోమాలిన్యాన్ని తొలగించుకొని మనస్సుకు పట్టిన చాంచల్యాన్ని తొలగించి ఏకాగ్రతలో మిగిలిపోమ్మని యోగశాస్త్రాలు చెప్తాయి. ఏకాగ్రతయే ధ్యానం. ధ్యానం అనగానేమి పరోక్షమే కానీ అపరోక్షం అవ్వదది. ఎంత ధ్యానం చేసినా, యోగం చేసినా, జపం చేసినా తనకు స్వరూపము సూక్ష్మంగా తన స్వరూపం గుర్తించకపోతే నిరుపయోగమే. పుణ్యం వస్తుంది లేదా క్రమముక్తి కలుగుతుంది, సద్యోముక్తి కలగదు. సద్యోముక్తి ఎప్పుడు కలుగుతుందంటే మహావాక్య విచారణ ద్వారా సద్గురువులు బోధ చేసే సమకాలములోనే నేను బ్రహ్మమయ్యున్నాను, నాయనా నీవెవరో కాదు, తత్వం అసి, ఆ పరమాత్మ స్వరూపుడు నీవేనని బోధ చేసినప్పుడు ఆ బ్రహ్మ అనుభవాన్ని ఒక క్షణకాలంలో తన అనుభవాన్ని గడించగలడు. ఎందుకని? గురువుగారు బోధించక పూర్వము తాను బ్రహ్మమే, బోధించిన తర్వాత తాను బ్రహ్మమే, కానీ ఆ అంశాన్ని గుర్తిస్తాడు. కేవలము గుర్తింపు మాత్రమే. ఇంతకు పూర్వము నేను పాంచభౌతికమైన దేహమే నేను అనుకున్నాను, ఇప్పుడు సద్గురువు యొక్క అనుగ్రహము ద్వారా నా పూర్వజన్మ సుకృత విశేషము ద్వారా ఇప్పుడు నాకు సూక్ష్మబుద్ధి ఏర్పడినది, నేను కేవలము పరిపూర్ణ చిన్మాత్ర స్వరూపమైన పరబ్రహ్మమే, 4 మహావాక్యములు కూడా ఇలాగే బోధిస్తున్నవి అని చెప్పి అహం బ్రహ్మాస్మి అనేటువంటి అనుభవాన్ని, ఆంతర్యాన్ని గుర్తిస్తాడు సాధకుడు. ఇక ఆ అనుభవాన్ని గుర్తించిన తర్వాత, అనుభవవేద్యమైన తర్వాత, స్వానుభవం కలిగిన తర్వాత ఇక ధ్యానము, యోగము, జపము, పూజలు, వ్రతాలు చేయనక్కరలేదు. ఒకవేళ చేసినప్పటికీ కూడా లోక శ్రేయస్సు కొరకు. యద్యదా చరతి శ్రేష్ఠ తత్ర దేవే తరోజనః సయ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తములు దేనిని ప్రమాణముగా గైకొనెదరో లోకమంతయు దానినే ప్రమాణముగా గైకొనెదరు. ఉత్తములు దేనిని ఆచరించెదరో లోకమంతయు దానినే ఆచరించెదరు. కాబట్టి సంపూర్ణ జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకున్న యోగి, సంపూర్ణ జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకున్న జ్ఞాని
యోగి ఇద్దరు కూడా చిట్ట చివరకు పరిపూర్ణ బ్రహ్మమే లక్ష్యం. ఇటు యోగ సాధనలు చేసినా, ఇట్లు జ్ఞాన విచారణ చేసినా, చివరకు ఆత్మానాత్మ విచారణ చేసినా ఆ పరిపూర్ణ బ్రహ్మము తానేనని యోగి గుర్తించాలి, జ్ఞాని గుర్తించాలి. ఈ రెండూ కూడా ఉపాధుల వల్ల చెప్పబడినవి, యోగి అని జ్ఞాని అని. సర్వం కల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించనః. రెండో పదార్థమే లేనప్పుడు యోగి లేడు, జ్ఞాని లేడు. కేవలము ఇలా చెప్పడం జరిగినది. ఆ బ్రహ్మమే పరిపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపము. ఉన్నది ఆ బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదని గుర్తించిన తర్వాత ఇక తానుగా మిగిలిపోవడమే అవాన్మానస గోచరం. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. అది వాక్కు చేత కానీ, మనసు చేత కానీ, బుద్ధి చేత కానీ తెలుసుకుండే పదార్థము కాదు. ఎందుకని? ఒక వస్తువు ఏదైనా ఉంటేనే అది వాక్కుతో చెప్పాలి, ఒక వస్తువు ఏదైనా ఉంటేనే రూపాన్ని చూడాలి. ఇలా మనో వాక్కులకు అతీతమైన తన స్వరూపమైన బ్రహ్మమునందు చూడడము కానీ, వినడము కానీ, సంకల్పించడము కానీ జరగదు. ఈ చూడడానికి, వినడానికి, సంకల్పించడానికి ఏది అధిష్టానమై ఉన్నదో దాన్ని గుర్తించడానికి కేవలము శుద్ధమైన బ్రహ్మము, ఆ బ్రహ్మతత్వాన్ని గుర్తించడానికి శుద్ధమైన మనసు మాత్రమే యోగ్యమై ఉంటుంది. అతేంద్రియం బుద్ధిగ్రాహ్యం అంటారు. కాబట్టి మనోబుద్ధులు పరిపక్వత చెందితేనే తన స్వరూపాన్ని గుర్తించగలరు. మనోబుద్ధులు పరిపక్వత కాకపోతే, మనస్సు, బుద్ధి, చిత్తము బహిర్ముఖముగా ఉన్నప్పుడు తన స్వరూపాన్ని గుర్తించే సామర్థ్యము సాధకులకు ఉండదు. అందుకనే యాజ్ఞవల్క్య మహర్షి తన భార్య అయిన మైత్రేయికి, స్వామి ఆత్మతత్వాన్ని ఎలా తెలుసుకోవాలి అన్నప్పుడు, ఓ మైత్రేయి, ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధీధ్యాసితవ్య. ఓ మైత్రేయి, సద్గురువు ద్వారా శ్రవణం చేయాలి. మొట్టమొదట ఆ పరబ్రహ్మము ఏమిటి, జీవుడనగానేమి, ఆత్మ అనగానేమని శ్రవణం చేయాలి. శ్రవణం చేసిన అంశాన్ని మననం చేయాలి. మననం చేసిన అంశాన్ని నిధిధ్యాసనలో ఇంతకంటే వేరే లేదని తన స్వరూపాన్ని కేవలము గుర్తించడం మాత్రమే. సామాన్యమైన మానవులు వారి మనసు బహిర్ముఖంగా ఉంటుంది. ఇక్కడ పూర్వపక్షి అడుగుతున్నారు పృచ్ఛకులు ఏమని, ఆ శ్రవణం చేయడము, మననం చేయడము, నిధిధ్యాసన చేయడం కూడా ఒక క్రియే కదా, ఇది కూడా ఒక పనే కదా, ఆ బ్రహ్మం అనేటువంటిది విధించినట్టే కదా, బ్రహ్మ తెలుసుకునేటందుకు ఇది ఒక కర్మ ఉపాసన కదా అంటే, కాదు, మనసు బహిర్ముఖముగా ఉంటుంది కదా సాధకులకు, కేవలము ఆ మనసును తన స్వరూపమునందు తిప్పడం కొరకే. తన స్వరూపాన్ని గుర్తించడం క్రియ కాదు, అది స్వభావమే. అగ్ని మండడం స్వభావమే, సూర్యుడు ప్రకాశించడం స్వభావమే, నీరు పల్లమునకు ప్రవహించడం స్వభావమే. అలాగా బహిర్ముఖముగా ఉన్న తన మనసును అంతర్ముఖము చేసి కేవలము జ్ఞానమునకై చెప్పబడినది. ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య. ఆ బహిర్ముఖముగా ఉన్న మనసును తన స్వరూపమునందు నిలపడమే కానీ ఇక్కడ సాధన చెప్పడం లేదు. అందుకని శంకరాచార్యులు వారి యొక్క రచనల్లో, వారి ప్రస్థానత్రయ భాష్యములో మనం విచారించినట్లయితే ఎక్కడ క్రియ చేసి ఆత్మతత్వాన్ని పొందమని చెప్పలేదు. అయితే ఉపాసనలు చెప్తున్నాయి, జ్ఞానానికి కావలసినంత కర్మను కొంత తీసుకోవాలి. ఈ సూక్ష్మాన్ని మనం గుర్తించాలి. తానుగా ఉన్న బ్రహ్మమునందు ఆ శుద్ధమైన మనసుతో ఆ సత్యాన్ని గుర్తించాలి మనం. అతేంద్రియం బుద్ధిగ్రాహ్యం. ముందు కఠోపనిషత్తులో నచికేతునికి చెప్తాడు యమధర్మరాజు, ఇది మనసుకు, వాక్కుకు, బుద్ధికి అతీతమైంది, ఇది మనసు ద్వారా, బుద్ధి ద్వారా తెలుసుకునేటువంటిది కాదు అని చెప్తాడు. అయితే ఆత్మతత్వాన్ని మరి ఎలా అనుభవానికి తెచ్చుకోవాలి, ఎలా గుర్తించాలంటే అతేంద్రియం బుద్ధిగ్రాహ్యం, శుద్ధమైన పరిశుద్ధమైన ఆ బుద్ధి ద్వారానే ఆత్మతత్వాన్ని గుర్తించాలి, అనుభవానికి తెచ్చుకోవాలి. శుద్ధమైన పరిశుద్ధమైన బుద్ధి, బ్రహ్మము వేరు కాదు. మనోబుద్ధులు కూడా పరిశుద్ధమైతే బ్రహ్మము కంటే అన్యము కాదు అని చెప్పి శాస్త్రములు చెప్తున్నవి. కాబట్టి మనము గుర్తించాల్సింది ఏమిటి అంటే, కంటితో చూస్తున్నా, చెవితో శబ్దాన్ని వింటున్నా, మనసుతో ఆలోచన చేస్తున్నా ఆ ప్రజ్ఞ అనేది వెనక ఉంటేనే ఈ ఇంద్రియాలు పనిచేస్తున్నవి. ఇంద్రియాణి పరన్యాహు ఇంద్రియభ్యో పరం మనః
మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహా ఇంద్రియాణి పరన్యాహు ఇంద్రియభ్యో పరం మనః. మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. విషయముల కంటే ఇంద్రియములు శ్రేష్టము, ఇంద్రియముల కంటే మనసు శ్రేష్టము, మనసు కంటే బుద్ధి శ్రేష్టము, బుద్ధి కంటే అవలనున్న పురుషుడు పరాకాష్ట అని చెప్పి మనకు కఠోపనిషత్తు భగవద్గీత కూడా చెప్తుంది. కాబట్టి వేడి నీరు అన్నప్పుడు ఆ వేడిమి అగ్నిదే కానీ నీటిది కాదు. అలాగే ఈ విషయేంద్రియాలు, ఈ విషయాలను గ్రహిస్తున్నాం కదా మనం, ఇంద్రియాల ద్వారా విషయాలను గ్రహిస్తున్నాం కదా. ఈ తెలుసుకుంటూ ఉన్నది ఆ పరిపూర్ణ బ్రహ్మం ఉంటేనే కన్ను పనిచేస్తున్నది, ఆ పరిపూర్ణ బ్రహ్మం ఉంటేనే చెవి శబ్దాన్ని వినగలుగుతున్నది, ఆ పరిపూర్ణ ఆత్మ ఉంటేనే మనసు విన్యాసం చేస్తున్నది. ఇవన్నీ కూడా ఆ బ్రహ్మము లేక మనసు పనిచేయదు, బుద్ధి పనిచేయదు, చిత్తము పనిచేయదు, ఇవేవీ పనిచేయవు. ఇది మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేవి ఇన్ని లేవు. అవి చేసే పనులను బట్టి చలించేటప్పుడు అది మనసు అన్నారు, చింతించేటప్పుడు చిత్తం అన్నారు, నిర్ణయించేటప్పుడు బుద్ధి అన్నారు, అహంకరించేటప్పుడు అహంకారం అన్నారు. ఇవేవీ లేకుండా కేవలము అహమస్మి, నేనున్నాను, కేవలము నేనే అనేటువంటి వరకే ఆత్మ. ఇవన్నీ వచ్చాయి అనుకోండి, కదిలిందా అది తరంగం అవుతుంది, కదలలేదా జలం అవుతుంది, కదిలిందా మనసు అవుతుంది, కదలకుండా ఉందా బ్రహ్మం అవుతుంది. ఇంతే, ఈ సూక్ష్మాన్ని మనం గుర్తించాలి. కాబట్టి యోగము, జపము, పూజలు ఇవన్నీ కూడా మరి ఆత్మతత్వాన్ని తెలుసుకునేటందుకే వచ్చాయి. యోగ సమాధిలో మనోబుద్ధులు అణిగుంటాయే కానీ మనోనాశము, వాసనాక్షయం కలగదంటాడు భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు. నిన్నటి రోజున నిద్రపోయినటువంటి వ్యక్తి ప్రతిరోజు నిద్రలేక జారుకున్న వ్యక్తి తిరిగి మళ్ళా నిన్నటి రోజున వదిలిపెట్టినటువంటి సాంసారిక విషయాల యందు మనసు పరిగెడుతుంది. నిన్నటి రోజున కొరవపోయిన పనిని నేను ఈరోజు చేస్తానంటాడు. సమాధినిష్ఠుడైనటువంటి యోగి కూడా సమాధి నుండి బయటకు వచ్చిన తర్వాత ఇంతవరకు నాకేమీ తెలియలేదు, హాయిగా నేను సమాధి స్థితిలో ఉన్నాను అని మళ్ళా మనసు పరిగెడుతుంది. కాబట్టి ఈ సమాధి స్థితికి, నిద్ర స్థితికి రెండిటికి కూడా అవలనున్నటువంటి పరిపూర్ణ బ్రహ్మము తానేనని చెప్పి నిరంతర సమాధిని గుర్తించమంటాడు భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు. అందుకే నీవు నీ సహజ స్థితిలో ఉండుము. సమాధి స్థితి తెచ్చుకుంటే వచ్చేది కాదు, తన స్వరూపమే సమాధి స్థితి. తాను బ్రహ్మమని గుర్తించడమే నిరంతర సమాధి. ఏదో సాధన చేసి కాసేపు మనసును పడుకోబెట్టి మళ్ళా బయటికి లేపడం కాదు. ఆ మనసు యొక్క యథార్థ స్వరూపాన్ని గుర్తించమంటాడు. మనసు ఎప్పుడూ లేదు, ఉన్నది బ్రహ్మమే. తరంగం ఎప్పుడూ లేదు, ఉన్నది జలమే. కుండ ఎప్పుడూ లేదు, ఉన్నది మన్నే. ఆభరణం ఎప్పుడూ లేదు, ఉన్నది బంగారమే. కాబట్టి ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. మనసుగా పనిచేస్తూ ఉన్నప్పుడు కూడా, మనసు విన్యాసం చేస్తూ ఉన్నప్పుడు కూడా అది బ్రహ్మము కంటే అన్యము కాదని ఆ మనోబుద్ధులకు కూడా సాక్షిగా ఉండడమే జీవిత పరమావధి, జీవిత లక్ష్యం కూడా ఇదే. తరంగాన్ని చూస్తూ ఉండగానే అది జలము కంటే అన్యము కాదని గుర్తించాలి మనం. కుండను చూస్తూ ఉండగానే అది మన్ను కన్నా అన్యము కాదని గుర్తించాలి. ఆభరణాన్ని చూస్తూ ఉండగానే అది బంగారం కంటే అన్యం కాదని గుర్తించాలి. అలాగే నామరూపాత్మకమైన ప్రపంచాన్ని చూస్తూ ఉన్న సమకాలంలోనే తన స్వరూపం కంటే అన్యం కాదని స్వరూపమాత్రుడై మిగిలిపోవాలి. జ్ఞేయం జ్ఞానస్వరూపముగా మారిపోవాలి. జ్ఞేయం అంటే కనిపించేది, జ్ఞానము. జ్ఞానము కంటే అన్యము కాదు జ్ఞేయము. జ్ఞేయము జ్ఞానస్వరూపమై మారిపోవాలి. ఇదే సిద్ధావస్థ. అనుక్షణము కూడా అట్టి స్థితి కలిగేటందుకు మనం నిరంతరము ప్రయత్నించాలి. శ్రవణ మననాదులు చేసుకోవాలి. హఠయోగాన్ని చేయడం కాదు, శ్రవణ మననాదులే నిజమైన సాధనము. అందుకని యోగ సాధనలన్నీ కూడా ధ్యాన యోగము ద్వారా ఆత్మతత్వాన్ని పొందమంటాయి, ప్రాణాయామము ద్వారా ఆత్మతత్వాన్ని తెలుసుకోమంటాయి. ఇవన్నీ ప్రక్రియలే కానీ నిష్క్రియ కాదు. మనసు కదిలిందా అది క్రియ అవుతుంది, మనసు కదలకుండా ఉందా అది నిశ్చలమై నిష్క్రియమవుతుంది. కాబట్టి ఈ మనోబుద్ధులకు కూడా సాక్షిగా సర్వజనీనమై సార్వత్రికమై పరిపూర్ణమై ఉన్నటువంటి మన అనుభవాన్ని
ఎప్పుడు ఉన్నాననేటువంటి ఉనికిని, అహమస్మి, కేవలము ఉన్నాననే ఉనికిని గుర్తించి ఇప్పుడే ఇక్కడే జీవన్ముక్తులు అవ్వాలి. ఇదే మన జీవిత ధ్యేయం, ఇదే పరమ లక్ష్యము, ఇదే పరమ గమ్యం కూడా ఇదే. కాబట్టి ఈ మానవ జన్మ వచ్చింది అంటే తన స్వరూపమైన బ్రహ్మాన్ని అనుభవానికి తెచ్చుకొని పరబ్రహ్మమాత్రుడై మిగిలిపోవడం కొరకే జన్మ వచ్చింది. అనేక జన్మల నుండి కూడా మానవుడు ప్రయత్నిస్తున్నాడు. ఏ చిట్ట చివరి జన్మలోనో ఇంతటి జ్ఞానము, సద్గురువులు బోధ మనకు అబ్బుతుంది. ఆ యొక్క దేశమాన కాలాలు కూడా సాధకుడికి అనుకూలిస్తాయి. కాబట్టి ఇప్పుడే ఇక్కడే మరి మనము మన స్వరూపమైన బ్రహ్మతత్వాన్ని తెచ్చుకొని అది మన స్వరూపమే కానీ పొందబడేది కాదు అని గుర్తించాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.